మనోయజ్ఞం బ్రేక్ లైట్ బాబు బ్రేకెట్లో మీరే డైలాగ్ ఉన్నారా అసలు భయం సత్తుంటే పదండి పదన ముందుకి జెండా అన్నాడు చీకట్లో ఎక్కడ కనపడ తగలడతో ఏంటో చానూరమే మనం నల్లోళం మనకు అన్ని నల్లగానే కనపడతాయి ఏడ్చో కానీ అప్పుడే కనపడదు కానీ రా దా ఎతవా లింగం జనాల్లో దెయ్యాలుంటాయంట నిజమేనా మాట్లాడబెట్రా అక్కడ మాడ చూడటానికి సన్నగా ఉన్నా కానీ ఎంత బరువు కొన్నావురా నాకు మాత్రం అదిగో అడు చూద్దాం బా అమ్ము 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 నువ్వు ముందు నాడు దెయ్యాలు వెళ్ళిపోతాయి అడవా నెమ్మదిగా ఎదవా ఎదవా పెద్ద పోటుగాళ్ళలాగా జెండా చూపించిందన్నావు కదా ఎక్కడా ఎదవా ఎందుకు ఒరే లింగం తూర్పు ఎక్కడరా మాయలోడు తూర్పు ఏముంటుంది అన్నాడు కనపడదేటి తనకి బాడీ పెరిగింది బ్రెయిన్ పెరగలేదు అర్ధరాత్రి తూర్పు ఎలా కనపడతాయి తెల్లారా కనపడతాయి సూర్యుడు రావాలి కదా మరి ఇప్పుడు ఎట్టారా ఎలాగైతే మాయలోడు ఏదో రకంగా దారి చూపిస్తాను ఎంతకండి ఏండి నల్ల జెండా గురువు గారి గౌరీ మీరు ముందు పదం మీరు ముందు పదం మీరు ముందు పదం అలాగే అదే అదే మొత్తానికి ఎలా అయితే పట్టేశాను ఏంటి పట్టేసింది ఎలకలో చూపించింది నేను అసలేవా మాయలోడు చెప్పింది ఇదే 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 ఇంకెందుకు కానివ్వండి ఏడు కానిచ్చేది తప్పండి పట్టుకో ఏంటి పట్టుకో నేనా తవ్వు నేనా తవ్వు పక్క శరీరం అండి నీదే కాయ శరీరం నాది ఓపల్లు తవ్వు తవ్వు తవరా మనకే మంచిదే తినటానికి దేమరాజు పనికి పోతరాజును ఇవ్వండి కానీ ఒరే ఒరే ఆ జెండా తీర్చావు జెండది ఏమనవుద్దా ఏడుగాడు కానివరా అది తవ్వు కోతే 60 ఏళ్ళకి సరిపోతాడు మళ్ళీ నేను తవ్వాలంట అక్కలాగా ఉంటుంది ఉన్నపోతున్నా కూర్చుని తవరా తవ్వుతున్నాం బాబు బాబోయ్ ఎంత సరిలో కూడా చేయట్లేడు అతనే బాబోయ్ మట్టిది మట్టిది తీస్తున్నామండి తవ్వుతున్నాం ఇక్కడ కూర్చు సిగరెట్ కలుసుకోవడం కాదు మరి తవ్వితే తెలుస్తుంది అడుగులు పడిపోతున్నాయి నాయనోయ్ ఎంత రోజులుగా పెట్టాడు రా బాబోయ్
ఛీ, ఫు, ఫు, ఆ. స్వామీజీ చెప్పిన ఎముకలండి బాబు. సర్లే సర్లే దూరం దూరం ఆ, పద ఆ. ఏయ్, ఆ, ఆ, ఇట్రా. ఆ, దా. ఆ, ఏంట్రా ఆ, ఇడి ఆ. ఇప్పుడు పద ఆ? ఆ. సోము ఒకటిది సోకు ఒకటిది బ్యాక్ టైం నడుస్తుంది. ఇక్కడ ఓకే సార్ వరి యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను చెప్పు సార్ వరి. మరేం లేదు సార్, శ్రేష్ఠకి మేడం గారిని చూడాలనుందట, అందుకని ఒకసారి ముత్యాలు వెళ్తానంటుంది. వెళ్ళరమ్మని సార్ వరి, దానికి నా పర్మిషన్ ఎందుకు? అది కాదు సార్, తను ఒక్కరితే వెళ్ళడం. ఒకరితే వెళ్ళడం ఎందుకు, నువ్వు తోడుగా వెళ్ళు. అంటే ఇద్దరం వెళ్తే ఇక్కడ ఆఫీస్లో వర్క్ డిస్టర్బ్ అవుతుంది కదా సార్, అదే ఆలోచిస్తున్నాను సార్. ఆ వర్క్స్ అన్ని చూసుకోవడానికి నేనున్నాను కదా, మీరేం వర్రీ అవ్వకండి, వెళ్ళరండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బై ద వే సార్, మేము మార్నింగే బయలుదేరి వెళ్ళి అక్కడ మేడం గారిని చూసి ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చేస్తాం సార్. అలాగే. ముత్యాలు వెళ్తారా? అది చూస్తాను. కూర్చోమ్మా. అమ్మా మహాలక్ష్మి, ఏంటన్నా? నీతో ఒక్క మాట చెప్పాలమ్మా. చెప్పండి నాన్న. మరేం లేదమ్మా, మాకు మనవణ్ణో మనవరాలనో ఇస్తే తీర్థయాత్రనికి వస్తామని మొక్కుకున్నాం. అలాగే వెళ్దురుగానిలే అమ్మా. అది కాదమ్మా, మన కరణం గారు లేరు, ఆ. సంపూర్ణ భారతదేశ తీర్థయాత్ర స్పెషల్ అని ఓ బస్సు బయలుదేరీశాడు. ఎంత వద్దంటున్నా మా ఇద్దరికి టికెట్లు కూడా బుక్ చేశాడు. అందుకని మీరిప్పుడు వెళ్ళడం అవసరమా నాన్న? నిజమేనమ్మా, నిన్నీ స్థితిలో వదిలి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. ఒకవైపు వాళ్లేమో రమ్మని బలవంతం చేస్తున్నారు, మరోవైపు మొక్కు కూడా చెల్లించినట్లు అవుతుంది కదా అని మాకు వయసు మీద పడుతోంది. రేపు మీకు పిల్లలు పుడితే ఎలాగూ వాళ్లతోనే కాలక్షేపం అవుతుంది. తర్వాత అంటే వీలవుతుందో లేదోనని. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ దర్శించాలని ప్లాను. ఈ సంవత్సరం అదృష్టవశాత్తు కుంభమేళ కూడా జరుగుతోంది, అది కూడా చూసి వచ్చేద్దామని. అలాగే, మీ ఇష్టం, వెళ్ళొద్దురు గాని. లేట్ అయింది, పడుకోమ్మా. పడుకోమ్మా, ఆ పుస్తకాలకి తర్వాత చదువు కానీ పడుకో. స్వామి బైకులు తెచ్చారా? చాలా ధైర్యంగా వెళ్ళొచ్చారా? అవునండి, చాలా ధైర్యంగా వెళ్ళి వచ్చారండి. ఇలా స్పెషల్ గా అడిగెట్టామండి, కుక్కలు మురిగినాయండి, కంగారు పడి మోకాలు చెప్పులు పత్రం కూడా సర్లే ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాక గుంటలకు బ్రతుకుతాయని చెప్పేసి కంగారు పడి మోర్చి వచ్చింది పని అయిందండి. సరే లెక్కొట్టాను, కానీ దూరం వెళ్ళాక నక్కలు ఓలేసి అని చెప్పేసి శ్మశానం అంతా దొరుడే దొరుడు. ఎంత దొలితేటి ఆయన చెప్పిన సమాధి కాడికి వెళ్ళావా లేదా? వెళ్ళామండి. వెళ్ళాక నా చేతికో పెద్ద కొనప ఇచ్చి తఫరా ఎదవన్నాడండి. చెమట్లు కక్కుంటే తవ్వానండి. మట్టి తీరే ఎదవన్నాడండి. కష్టపడి తీశాను. బొయ్యలు బయటకు వచ్చినాయండి, తీరే ఎదవన్నాడండి. తీసాను నా చేతిలో లాక్కుని తమకు ధైర్యంగా. అంటే కష్టం నీది, ఫలితం ఇతనిదన్నమాట. అలా ఎన్నటికీ జరగదు. కష్టము నీదే, ఫలితము నీదే. అసుఖీ భవ. మాయలోడు ఆశీర్వాదానికి అర్థం తెలియదు అదొకే. దీవిచ్చాడు అసుఖీ భవ అని దీవిచ్చాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ సుఖాలు లేకుండా సుఖరోగులతో సావరా అని. అయితే ఆ బొయ్యలు మీకే, ఆ సుఖరంగాలు మీకే బాబోయ్. ఈ ఆశీర్వాదం పిచ్చోడా ఓవరాచనీయుడు. స్వామి స్వామి, మీరు చెప్పినట్టే నేను విశ్వనాథం గారు ముత్యాలు వెళ్దాం అనుకున్నామండి. కానీ శార్వరి వాడి భార్య శ్రేష్ఠ సీతామహాలక్ష్మి దగ్గరకు బయలుదేరారండి. ఆవిడ డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉంటారంటండి. వాళ్ళు కానీ అక్కడ ఉంటే మీరు చెప్పే పనులు చాలా కష్టం అండి. అలాగా? ఓకే. ఓ
శార్వరి శ్రేష్ఠ, ఈ డొక్కు కారులో ఆ దిక్కుమాలిన సీతా మహాలక్ష్మి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళ్తారా? చూస్తా. ఇప్పుడు ఆ లిప్స్టిక్ లేకపోతే ఏమైంది? తీసి మరి. శార్వరి, ఓయ్ ఒకటి చెప్పనా? ఏంటి చెప్పు. ఎన్నో రోజుల తర్వాత మనం మేడంని కలవబోతున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా? నాకు కూడా. అబ్బా, అంత ఆనందంగా ఉందా? ఆనందించండి, ఆనందించండి. పాపం ఇంకా సేపట్లో బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు మీ ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఆత్మలైపోయాక ఎంచక్కగా ఆత్మానందం శార్వరి, పొందుదు. త్వరగా రా. ఎంతసేపు రెడీ అవుతావు? ఇప్పటికే ఇంత ఆలస్యమైంది. నీ డొక్కు డ్రైవింగ్ కి ఎప్పటికి చేరుకుంటావో ఏమో. మన డ్రైవింగ్ సంగతి నీకు తెలీదు. కూర్చో, చూపిస్తా. బ్రేకులు ఒడదీసేసా, ఇక బ్రేకులు పడవు. మీ పని గోవిందా. హాయిగా హుషారుగా చికారు పోదమా. శ్రేష్ఠ, ఏంటి బ్రేక్ పడట్లేదు? ఏ జోక్ లేదు శార్వరి. స్టూపిడ్ లా బిహేవ్ చేయను. ఇలాంటి విషయాలు జోక్ చేస్తానా? ఏ ఏ శార్వరి, లారీ ఇప్పుడు ఎలాగా? హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ కూడా పనిచేయట్లేదు. అయ్యో శార్వరి, ఇప్పుడు ఎలా? ఉండు శ్రేష్ఠ, అదే చూస్తున్నా. ఏం చూస్తున్నావు? ఏదో ఒక చెయ్యి, త్వరగా. శార్వరి, శార్వరి. ఏంటి శార్వరి, ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు శ్రేష్ఠ ముక్తాల కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగిందా? నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరుతున్నాను. శార్వరి, శ్రేష్ఠ. శార్వరి, కూల్ డౌన్, కూల్ డౌన్. శ్రేష్ఠకి ఏం కాదు. లేదు సార్, తనకి సివియర్ గా హెడ్ ఇంజరీ అయింది. తన పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది సార్. నో, భయం ఎందుకు? మేమంతా లేవు. అన్నిటికీ మించి పైన భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఆ ధైర్యపడకు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏమో సార్, డాక్టర్లు ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు. ఒకవేళ శ్రేష్ఠకి ఏమైనా అయితే? శార్వరి, వాట్ ఈస్ దిస్? నువ్వే అలా డీలా పెడితే ఎలా చెప్పు? అవును, యాక్సిడెంట్ ఎలా జరిగింది? కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి సార్. ఎంత కంట్రోల్ చేద్దామని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. అమ్మా మహాలక్ష్మి, నాన్నా, మరి మేము వెళ్ళొస్తామమ్మా. అలాగే నాన్న, జాగ్రత్త అమ్మా. సూర్యాంబ, మేం వచ్చేంత వరకు మహాలక్ష్మిని జాగ్రత్తగా చూసుకోమ్మా. ఈ లంకంత ఇంట్లో ఒక్కతే ఉండడానికి భయంగా ఉంటుంది. ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకమ్మా, సరేనా? ఏమిటత్తయ్యా మీరు ఇంతగా చెప్పాలా? సీతా మహాలక్ష్మిని ఎలా చూసుకోవాలో నాకు తెలీదా? సరే, మేము బయలుదేరుతామమ్మా. అలాగే నాన్న, ఏ అవసరం వచ్చినా తప్పకుండా నాకు ఫోన్ చేయండి. అలాగే. అన్నట్టమ్మా, అక్కడ చలి బాగా ఎక్కువ ఉంటుందట. స్వెటర్లు అవి పెట్టుకున్నారా? నువ్వు కారు చూడలేదా? ఆహా. దాని నిండా స్వెట్టర్లు, పచ్చళ్ళు. సర్దింది ఎవరు? మీ అమ్మ. చూసావే ఎలా అంటున్నారు? అక్కడ తిండి ఎలా ఉంటుందో ఏంటో. మీ నాన్నగారికి పచ్చళ్ళంటే ఇష్టమని, అవి లేకుండా ముద్ద దిగదని సర్దాను, కానీ నా కోసమా ఏంటి? పేరు నాది.
వస్తామమ్మా. అలాగే నాన్న. వచ్చేప్పుడు మీకేమైనా తీసుకురావాలా? నాకేం అవసరం లేదు నాన్న, మీరు క్షేమంగా వెళ్ళిరండి అంతే చాలు. వస్తామమ్మా. వస్తామమ్మా. వదినా, ఫోన్ మోగుతున్నట్టుంది. హలో, ఎవరండి? నేనండి మదన్ని. ఓ మీరా? నేను సూర్యామ్మని మాట్లాడుతున్నాను. ఉండండి, సీతామహాలక్ష్మిని పిలుస్తాను. సీతా, వస్తున్నా. ఫోన్. ఎవరదినా? మీ వారు. హలో, ఎలా ఉన్నారు? బిజినెస్ పనులు ఎలా ఉన్నాయి? బిజినెస్ విషయం అలా ఉంచు, నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈ వార్త విని నువ్వు టెన్షన్ పడతావేమోనని. మీరు చెప్పకపోతేనే నాకు టెన్షన్. విషయం ఏంటో చెప్పండి. శ్రేష్ఠకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? నువ్వేం టెన్షన్ పడకు సీత. అసలు ఎలా జరిగింది? శార్వరి శ్రేష్ఠ కారులో వస్తుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ జరిగింది. శ్రేష్ఠకి ఇప్పుడు ఎలా ఉంది? శ్రేష్ఠని హాస్పిటల్లో జాయిన్ చేశాం. శార్వరికి పెద్ద గాయాలేం తగలేదు. డాక్టర్లు ఏమన్నారు? టెస్ట్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏం ఉండకపోవచ్చు. డాక్టర్లు ఏ విషయం చెప్పగానే నేను నీకు ఫోన్ చేసి మళ్ళీ చెప్తాను. ఉంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. డాక్టర్, శ్రేష్ఠకి ఎలా ఉంది? పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేం. ఎట్ ప్రెజెంట్ షీజ్ ఇన్ కోమా. అవును శార్వరి, షీజ్ ఇన్ క్రిటికల్ కండిషన్. అంటే శ్రేష్ఠ 10 days లోపల ఆవిడ బ్రెయిన్కి ఆపరేషన్ చేయించాలి. అందుకు ఇక్కడ ఎక్విప్మెంట్ సరిపోవు. ఆవిడని వెంటనే అమెరికాకి తీసుకెళ్ళాలి. ఓకే డాక్టర్, వెంటనే ఏర్పాటు చేస్తాం. అక్కడ లాస్ ఏంజల్స్లో ప్రొఫెసర్ నెల్సన్ అని ఉన్నారు. ఆయనతో నేను మాట్లాడతాను. మీరు అతన్ని కన్సల్ట్ అవ్వండి. చూడండి, మీరు అనవసరంగా బాధపడకండి. షీ విల్ బి ఆల్ రైట్. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. హలో సీత, నేను మదన్ మాట్లాడుతున్నాను. ఏమండి, శ్రేష్ఠకి ఎలా ఉంది? డాక్టర్లు ఏమన్నారు? శ్రేష్ఠ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. యాక్సిడెంట్లో తలకు బలమైన గాయాలు తగలడం వల్ల నరాలు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. అమెరికా తీసుకెళ్లి వెంటనే ఆపరేషన్ చేయించాలన్నారు. అయితే వెంటనే అమెరికాకి తీసుకెళ్ళండి. సదానంద గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి. ఈ లోపల నేను కూడా మాట్లాడతాను. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి తీసుకెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను సీత. మంచి పని చేశారు. శ్రేష్ఠకి తోడుగా శార్వరిని కూడా పంపించండి. అతను అసలు చాలా సెన్సిటివ్. ఎలా ఉన్నాడో ఏమో. మీరే ధైర్యం చెప్పి పంపించండి. అలాగే సీత, మరి నేనుంటాను. అలాగే. ఏంటి మహాలక్ష్మి, ఏమైంది? శ్రేష్ఠ తలకి బలమైన దెబ్బ తగిలిందట. ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. అమెరికా పంపించాలంట. అయ్యో, అదేంటి పాపం? శ్రేష్ఠ చాలా మంచి పిల్ల. ఆ అమ్మాయికి అలా జరగడం ఏంటి? అదే నాకు చాలా బాధగా ఉందదినా. పోనీ వెళ్ళోసారి చూసొద్దాం అనుకుంటే వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. ఏం చేస్తాం చెప్పు మహాలక్ష్మి, నాకు వెళ్ళి చూడాలనే ఉంది. ఏమిటో, ఎప్పుడూ మంచి వాళ్ళకి ఏవో కష్టాలు వస్తాయంటారు. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? నమస్కారం అండి. నమస్తే అమ్మా. రా బావా, కూర్చోండి సార్. అదమ్మా, కాఫీ పట్రా. ఏంటో ఈ సడన్ సర్ప్రైజ్ విజిట్? ఏం లేదమ్మా, విశ్వకర్మ స్ఫూర్తితో నేను కూడా ఈ ఊళ్ళో ఒక ఇండస్ట్రీ స్థాపించాలనుకుంటున్నాను. ఈ ఊళ్ళో ఇండస్ట్రీనా? అదే నేను అన్నాను మహాలక్ష్మి, కానీ విశ్వనాథం గారు చెప్పిన మాట విని బిత్తరపోయాను. దీంట్లో ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఏం లేదమ్మా,
ఈ ఊరు బయట వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, దాంట్లో గ్రానైట్ మైన్స్ ఉన్నాయని కనుక్కున్నారు. ఇక్కడ ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ పెడదామని. ఆశ్చర్యంగా ఉందండి. ఈ నేల నుంచి ఈ ఊళ్ళోనే ఉంటున్నా మా ఊరు ల్యాండ్స్ లో గ్రానైట్స్ ఉన్నాయని మాకే ఇప్పటి వరకు తెలియదు. అదే మరి అమెరికా తెలివితేటలంటే మహాలక్ష్మి. దీంట్లో నా తెలివితేటలేం లేవమ్మా, మైనింగ్ ఇంజనీర్స్ ప్రతిభ. ఎవరి వల్ల అయితేనే మా ఊరికి కూడా ఓ ప్రత్యేకత రాబోతుందన్నమాట. చాలా సంతోషం. సుబ్రహ్మణ్యం, మరి మనం బయలుదేరదామా? అలాగే. అదేంటండి, ఎక్కడికి? ఈ ఊళ్ళో ఒక ఇల్లెద్దుకు తీసుకుందామని. వేరే ఇల్లు ఎందుకండి, మీరు కూడా ఇక్కడే ఉండొచ్చుగా. నీకెందుకమ్మా ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందండి, విశ్వకర్మ గారికి మిత్రులంటే మాకు ఆప్తమిత్రులేగా. మీరు బయట ఉండడం మాకు అస్సలు ఇష్టం లేదు. పైగా ఈ లంకంత కొంపలో నేను మా వదిన మాత్రమే ఉంటున్నాం. మీరు ఇక్కడే ఉంటే మాకు తోడుగా ఉన్నట్టుంటుందండి. అంతా నీ అభిమానం. అయినా గీనా ఇంకేమీ లేదండి, మీరు ఇక్కడే ఉంటున్నారు. అదేమ్మా, ఇలా ఇవ్వు. అన్నట్టు సామాన్ ఎక్కడుంది? కార్లో ఉన్నాయి మహాలక్ష్మి. అదేమ్మా, కార్లో సామానం తీసుకురా. తీసుకో బావా, నేను ఇప్పుడే వస్తాను.